తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు రాపర్తి ప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారు రాజమండ్రి నుంచి వచ్చారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. శివరాత్రి దివ్యమైన సందర్భం. అసలు శివరాత్రి ఎలా జరుపుకోవాలి? జాగరణ అందరికీ తెలుసు, కానీ ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చెయ్యాలి? అసలు ఆ రోజు ప్రత్యేకంగా పూజలు ఏమైనా చేయాలా? శివయ్యని ఎలా ఆరాధించాలి ఆ రోజు? మీకు తెలియజేసేది ఏంటంటే, మొన్నటిదాకా మనం చూసిన శివరాత్రులు వేరు, ఈ శివరాత్రి విశేషం వేరు. ఎందుకండి? ఏమిటి ప్రత్యేకత? ఇది మనకి 144 సంవత్సరాలకు 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన కుంభమేళ. ఏమ్మా? అవును అంటున్నారు. మన జీవితంలో కూడా ఎప్పుడు చూడలేం కూడా. అటువంటి కుంభమేళ వచ్చిన సమయంలో మహాశివరాత్రి లాస్ట్ రోజు 26 ఆ రోజున అక్కడ గంగా హారతి సరస్వతి ఘాట్లోను గంగాదేవికి, అలాగే సరస్వతీదేవికి, యమున ముగ్గురికి హారతి. అదే సమయాన ఆ గంగను తలపైన పెట్టుకున్న ఈశ్వరుడికి హారతి. లింగోద్భవ కాలంలో అక్కడ జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. ఈ రోజున మనం చాలామంది కొంచెం ఆరోగ్యం సహకరించిన వాళ్ళు కొంతమంది, ఆర్థికంగా బాగోలేని వాళ్ళు కొంతమంది, అలాగే ఎంత ధనం ఉన్నా సరే వెళ్ళలేక తీరిక లేక వెళ్ళలేని వాళ్ళు కొంతమంది, ఇలా ఈ యొక్క కుంభమేళాకి వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమ్మా? అవునండి, వెళ్ళలేరు. అయితే అదే సమయాన నేను చెప్తున్నాను, అక్కడ హారతిస్తూ ఉంటారు, ఇక్కడ మనం అభిషేకం చేస్తూ ఉంటాం. ప్రతి శివాలయంలోనూ లింగోద్భవ కాలానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క లింగోద్భవ కాలంలో అభిషేకం జరిగి ఆ నీళ్లు శిరస్సు మీద జల్లుకుంటే చాలా ఈశ్వరుడు అక్కడ జల్లుకున్నట్టే లెక్క. అంత విశేషం. ఇప్పుడు మనం శివరాత్రికి అభిషేకం చేసుకుని ఉదయం నుంచి జాగారం ఉండి ఉదయం రాత్రి కూడా జాగా చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఉపవాసాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా ఉపవాసం ఉండకూడదు అంటాను. ఎందుకండి? ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఉపవాసం ఉండండి అంటే చెప్తే మంచినీళ్ళు కూడా తాకుండా ఉంటున్నారు చాలామంది. కటిక ఉపవాసం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఏంటంటే వీళ్ళు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రాత్రి లింగోద్భవ కాలానికి అభిషేకం చూస్తూ ఉంటారు. ఏమా? ఉదయం నుంచి ఏం తినలేదు, ఏం తాగలేదు, ఏం చేయలేదు. ఈ రాత్రి ఇది లింగోద్భవ కాలంలో ప్రదోష కాలం నుంచి లింగోద్భవ కాలం దాకా అభిషేకం జరుగుతూ ఉంటుంది. జరిగే సమయంలో ఆ ఈశ్వరుడి మీద ఉండదు వీళ్ళ మనసు. ఈ అభిషేకం ఎప్పుడైపోతుందో, ఇంటికి వెళ్ళి ఏ దోశలు తిందామో, ఈ అభిషేకం ఎప్పుడైపోతుందో, ఏ టీ తాగుదామో అని చెప్పి దాని మీద మనసు ఉంటూ ఉంటుంది. నా యొక్క శివాలయంలో అభిషేకం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి టీ స్నాక్స్ పనిచేసి ఆ తర్వాత పూజ మొదలు పెడతాం మేము. అవునా? కానీ అలా ఉపవాసం అని అన్నప్పుడు అవి తీసుకోకూడదు అంటారు. నేను ఒక్క విషయం, అనుమతి, పళ్ళు, పాలు, టీ, కాఫీ ఇవి కంపల్సరీ తీసుకోవాలి. పూర్తిగా కటిక ఉపవాసం చేసి ఈశ్వరుని ఆరాధించమని అక్కడ దేంట్లోనూ ఏ గ్రంథంలోనూ రాయలేదమ్మా. ఎంతో కొంత అల్పాహారం అన్నది ఉండాలి. ఏంటంటే ఆత్మారాముని క్షోభ పెట్టి మనం ఎంత పూజ చేసినా సరే పూజా ఫలితం ఉండదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రానికి వీళ్ళు నీరసపడిపోతారు. ఇంక ఈశ్వరుడి మీద మనసే ఉంటుంది చెప్పండి ఒకసారి. వాళ్ళకి కొంచెం ఇప్పుడు మాల వేసినప్పుడు కూడా చాలా మంది చూస్తున్నాం, అల్పాహారం అంటున్నారు, 60 ఇడ్లీ తింటున్నారు. అల్పాహారం అన్నది అల్పాహారంలాగే తినాలి. ఏమా? అదేదో సినిమాలో చెప్తాడులే, ఆ డాక్టర్ గారు 4 చపాతీ, ఈ డాక్టర్ గారు 4 చపాతీ, ఆ డాక్టర్ గారు 4 చపాతీ, అందుకని మొత్తం అన్నీ కలిపి 20 చపాతీ తింటున్నానని. ఇంక వాళ్ళు ఏం తగ్గుతుంది అడిగి? అలాగా ఏదో చెప్పారు కదా అని చెప్పి అల్పాహారం అన్నారు కదా అని 60 ఇడ్లీ తింటే అవ్వదు. ఉదయం స్నానం ఆచరించి శివరాత్రికి నది ఉంటే నది, లేదా ఇంకేది కుదరినప్పుడు ఇంటి దగ్గరైనా సరే తలారా స్నానం చేసి
పితృకర్మలు ఆచరించాలి శివరాత్రి రోజున. ఆ రోజున కూడా. ఆ రోజున ఆహా. చాలామంది తల్లిదండ్రులు పితృకర్మలు ఆచరిస్తారు. చాలామంది అవును, గతించిన వాళ్ళకి చేస్తారండి. చేస్తారు కంపల్సరీ. అవును. వాళ్ళకి స్వయంపాక రూపంలో బ్రాహ్మడికి దానం లేదా ఏ పండో పొలమో ఇచ్చుకోవడం, ప్రత్యేకంగా లేకపోతే శివాలయాల్లో ఇవే జరుగుతాయి చూస్తాం. లేదా పళ్ళు ఆ బట్టలో వస్త్రదానం కానీ ఇలా చెయ్యాలి. చేసిన తర్వాత ఆ రోజు ఏదో అల్పాహారం స్వీకరించి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి మధ్యాహ్నం వీలైతే పొద్దున్న శివాలయంలో దర్శనం చేసుకున్న వాళ్ళు శివాలయంలో దర్శనం చేసుకుంటారు. సాయంత్రం మాత్రం కంపల్సరీ, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, అంటే ఇప్పుడు కుంభమేళా సమయం, అది కాకుండా మనకి ఈశ్వరుడి దర్శనం చాలా విశేషం. నేను దీనికి ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీదకి ఈ రోజున ఎంతమంది సాధువులు, సాధుగణం, యోగులు, సిద్ధులు ఒకళ్ళు కాదు. ఏంటంటే ఒకళ్ళని ఎంచే అంత వాళ్ళం కాదు మనం. ఒకళ్ళకు ఉండే శక్తి ఒకళ్ళకు ఉంటుంది, ఒకళ్ళు మించిన శక్తి ఒకళ్ళకు ఉంటుంది. ఇంతమంది సాధువులు, ఇంతమంది శక్తి సంపన్నులు ఈ భూమికి ఇప్పుడు నదీ తీరానికి వచ్చి స్నానం ఆచరించి ఎంతో వైభవంగా కుంభమేళాన్ని దిగ్విజయం చేశారు. వాళ్ళు చేయలేదు, మనల్ని మంచి పరిపూర్ణత చేయించారు మనకి. ఏంటంటే వాళ్ళు స్నానం చేసిన నదిలో అమ్మ మనం ఒక్కసారైనా మునిగితే చాలట. ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి, ఆ సాధువు గారు కాళ్ళు కడిగితే చాలా, నీళ్లు జల్లుకుంటే చాలని వాళ్ళు చేసిన జప ఫలితమో వాళ్ళు చేసిన పూజా ఫలమో ఎంతో కొంత మనకు దక్కుతుందన్నమాట. అలాంటి విశేషమైన రోజున చివరి రోజు మనకు శివరాత్రి అవడం ఏమ్మా, ఆ సమయాన్ని మనం శివాలయంలో కూర్చుని అభిషేకం చేసుకుని అభిషేకం నీళ్లు శిరస్సు మీద జల్లుకోవడం అనేది చాలా విశేషం. కొంతమంది ఇళ్లలో చేస్తారండి చిన్న చిన్న శివలింగాలు అవి పెట్టి. ఇప్పుడు పార్థివలింగం అన్నారు. పార్థివలింగం అనగానే మనకి మట్టితో తయారు చేసి దాన్ని అభిషేకం చేసి, అభిషేకం అయిన తర్వాత ఆ పార్థివలింగాన్ని ఏ చెరువులో కానీ కాలువలో కానీ కలపాలి. ఆ విధంగానే చేసుకోవచ్చు, ఇంటి దగ్గర చేసుకునేవాళ్ళు. అయితే ఈశ్వరుడికి నమక చమక అనువాక పురుష సూక్త విధానంగా ఎవరైతే అభిషేకం చేస్తారో వారు ఆ అభిషేకాన్ని కళ్ళారా తిలకిస్తారో వాళ్ళకి సకల ఫలితాలు ఉంటాయి. అయితే ఆలయంకి వెళ్ళడమే శ్రేష్టం. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉండి ఎన్ని పాలు పోసేసినా మంత్రోచ్చారణ కూడా ఉండాలి కదా, దానికి మంత్రబలం ఉండాలి. ఇప్పుడు ఇంతమంది సాధువులు ఉన్నారు, వాళ్ళు ఎంతో తపస్సు చేస్తేనే కదా ఆ శక్తి పొందుతుంది. ఒక ఆలయానికి చాలా మంది వెళ్తూ ఉంటారు, అతీంద్రియమైన శక్తులు ఉన్న వాళ్ళు వెళ్తారు, మామూలు వాళ్ళు వెళ్తారు, చాలా మంది వెళ్తారు. ఎవరో కూడా శక్తి వల్ల ఆ యొక్క అనుగ్రహం మనం వెళ్ళిన వాళ్ళకి కూడా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెళ్ళి ఉందమ్మా, పెళ్ళిలో అందరూ అక్షంతలు వేస్తారు, అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తారు. దాంట్లో ఎవరో మంచివాడు ఉంటాడు, వీళ్ళిద్దరూ కలకాలం ఉండాలిరా బాబు అని. 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నా ఆ యొక్క అక్షంతలు మంచి మనసుతో ఎప్పుడైతే అక్షంతలు వేశారో వాళ్ళ కుటుంబం చాలా చక్కగా ఉంటుంది. అంటే వాళ్ళ కుటుంబం బాగోలేదు మేము అందరం తప్ప అని కాదు, వీళ్ళ జాతకరీత్యా కూడా బాగుండాలి, వాళ్ళకి వేసిన వాడికి కూడా బాగుండాలి. అలాగే ఆ ఈశ్వరుడి యొక్క సన్నిధిలో సాయం సంధ్యా సమయం నుంచి గడిపి మనం అభిషేకాన్ని కళ్ళారా తిలకించి లింగోద్భవ కాల సమయంలో హారతి తీసుకుంటే కనుక చాలా మంచిది. అయితే ముందుగా ఏంటంటే సాయం సంధ్యా సమయంలో ఫస్ట్ మొదలు పెట్టవలసింది వినాయకుడి పూజ. వినాయకుడి పూజ అయిన తర్వాత కొంతమందికి తెలియట్లేదు, అందుకని ఇంత వివరంగా చెప్తున్నాను. ఆ తర్వాత నందీశ్వరుడికి అభిషేకం చేయాలమ్మా. శివరాత్రి రోజు నందీశ్వరుడికి శుభ్రంగా అభిషేకం చేసి ఆ నందికి శుభ్రంగా విభూతి రాసి బొట్లు పెట్టి నుదుటి మీద గంధం అద్దాలి. ఈ బుర్రంతా కూడా గంధం అద్దాలి. ఆ తర్వాత వీపు మీద గంధం అద్దాలి. దాని మీద ఓ రూపాయి కాయిన్లు ఎంతమంది అయితే ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచే స్వీకరించి ఆ నంది మీద పెట్టాలి. ఆ పెట్టిన రూపాయి కాయిన్లు అలా ఉంచి ఆ తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. ఈశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత
ఆ యొక్క అభిషేకం అయినంతరం ఆ స్వామివారికి అలంకారం అయ్యాక అక్కడ ఈశ్వరుడికి హారతి ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ నందీశ్వరుడికి హారతి ఇవ్వాలి. నందీశ్వరుడికి హారతి ఇచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి హారతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నీరాజన మంత్ర పుష్పాలు అయిన తర్వాత మనం తీర్థ ప్రసాదాలు ఇవన్నీ మామూలే. ఈ రూపాయి బిళ్ళలు పెట్టాం కదా, ఈ రూపాయి బిళ్ళ తీసుకుని వెళ్ళి మన వ్యాపార సంస్థలో కానీ లేదా మన ఇంట్లో కానీ ఆ రూపాయి బిళ్ళ ఉంచుకుంటే కనుక చాలా విశేషం. మనకి పంట పండేది ఎక్కడి నుంచి? భూమి నుంచి. దాన్ని దున్నేది ఎవరు? రైట్ కాదు, నంది. బసవన్న ఆయనే మేను. మనకి పంట ఇచ్చాడు అంటే ఆయనే. అటువంటి నందీశ్వరుడికి మనం పూజ చేసి ఆయన దగ్గర నుంచే ఆ యొక్క రూపాయి కాయిన్ ఆయన దగ్గర పెట్టి మనం స్వీకరిస్తున్నాం. తీసుకున్న తర్వాత పంట ఏమిటి? మనం ఒక విత్తనం వేస్తాం, అది 4-5 దుబ్బులు వేసి బోల్డ్ అన్ని విత్తనాలు దానివల్ల వస్తుంది. అలాగే మనం ఈ రూపాయి బిళ్ళ తీసుకెళ్ళి అలా ఇంట్లో పెట్టగానే మనకు ఐశ్వర్యం కూడా అలాగే కలిసి రావాలి. ఆ విధంగా మాట. ఇది దీని విధానం. ఇప్పుడు చాలా మంది చాలా చోట్ల విధానాలుగా అభిషేకాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇది పద్ధతి. అయితే ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్ల శివలింగాల మీద కూడా బొమ్మలు వేసేస్తున్నారు. నేను చాలా చోట్ల చూశాను, చూస్తున్నాను. ఈశ్వరుడిని మనం దిద్దక్కర్లేదు, ఈశ్వరుడే మనం దిద్దుతాడు. అర్థమవుతుందా? ఈశ్వరుడికి మనం రూప పెట్టడం ఏంటమ్మా, ఆయనే సర్వాంతర్యామి. అయితే శివరాత్రి రోజున అభిషేకం అవుతుంటే మనం పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ మంత్రం చదువుకుంటూ ఉంటే చాలా విశేషం అన్నమాట. అదే అక్కర్లే, మనకి ఈశ్వరుడి యొక్క నామాలు ఏవైనా సరే జపం చేస్తూ ఉంటే కనుక చాలా అంటే అమ్మా అందరికీ తేలిగ్గా వచ్చేది మంత్రం అదే. ఇప్పుడు మీరే ఉన్నారు, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధానం ఉర్వారకమే భవంతనా మృత్యోర్ముక్షయమామృతాత్ చదవమన్నాం అనుకో, ఏ బాబు ఎంత మనం చదవగలవా అనిపిస్తుంది. అదే ఓం నమ శివాయ అనమ్మ అంటే దాని ఫలితం ఉంటుంది. అలాగే మనం ఎక్కడుండి దండం పెట్టుకున్నా, ఎదరికెళ్ళి దండం పెట్టుకున్నా, ఈశ్వరుడి ముందు నుంచి దండం పెట్టుకున్నా ఆయన ఇచ్చే ఫలితం వేస్తాడు తప్ప ఎక్స్ట్రా ఫలితాలు ఏమి ఇవ్వడం. నేను 100 రూపాయలు ఎక్కడ తీసుకున్నానండి, శివుడి ముందు నుంచున్నానండి, నాకు ఎక్స్ట్రా ఫలితం ఇవ్వాలంటే ఆయన ఇవ్వడం, మనం ఇస్తాం అంతే. అది అంటే దూరం నుంచి చూసి దానికన్నా 100 రూపాయలు కడితే ఎదరికెళ్ళి చూస్తాం. అయితే ఈశ్వరుడు ఇచ్చేది ఎక్కడున్నా సరే ఆయన దృష్టి పడిందిరా అంటే మన మీద చాలా చక్కగా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట. ఈ శివరాత్రికి చాలా విశేషమైన రోజు కనుక మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా శివాలయంలో లింగోద్భవ సమయంలో ప్రాతకాలంలో పితృదేవతలకు ఏవైనా కార్యక్రమాలు చేసుకుని లింగోద్భవ సమయంలో చక్కగా ఈశ్వరుని ఆరాధిస్తే కనుక సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ సంవత్సరం మీరు పనులు ఏమన్నా సరే పక్కన పెట్టుకుని అంటే మీకు రాత్రి 10 అయ్యేసరికల్లా మీకు పనులు లేదు, అభిషేకానికి ఉండలేవు అనుకుంటే కనుక వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు తప్పదు, వాడు తీసుకోవాలి, ఆయన వాళ్ళకి ఏదో ఒకటి ఆర్థిక ఇబ్బందులు ఏదో ఒకటి. అందువల్ల 10 అయ్యేసరికల్లా అలాగే షాపులు కట్టేస్తారు. ఆ 12 గంటలకైనా సరే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుంటే కనుక చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం మనకు కుంభమేళా జరిగింది కనుక, అలా విశేషమైన రోజు కనుక అక్కడ కుంభమేళా సమయంలో అక్కడ హారతి ఇవ్వడం, మనకి ఇక్కడ ఈశ్వరుని దర్శించుకోవడం చాలా విశేషం. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు ఏదైనా సరే అమ్మా చాలా మామూలుగా లేదు దాని యొక్క ప్రభావం. అది సర్వాంతర్యామి ఈశ్వరుడు, అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు. ఆ కుంభమేళాలో హారతి ఇచ్చినా అక్కడే ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నా ఇక్కడ ఉన్నాడు, మన ఇంట్లో కూడా అంతే ఎక్కడున్నాను. అయితే ఈశ్వరుడు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కనుక విశేషం, ఆ రోజులో చాలా మంచిది. మరి వెళ్ళి దర్శనం చేసుకో. అందుకని ఇంత ఇంపార్టెంట్ గా దానికోసం చెప్పవలసిన పని అదే. ఏంటంటే అందరూ కూడా బాగుండాలి, ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాళ్ళందరి సమస్యలు తీరాలి, అందరూ ఒక తాటి మీకు రావాలి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, అన్ని కూడా బాగుండాలి. వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు అవి ఏమి రాకుండా వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో, భార్యాభర్తలు అయితే వాళ్ళకి ఏ గొడవలు ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కనుక ఇలాంటివి
చాలా ఈశ్వరుడు యొక్క దర్శనం చాలా మంచిది ఆ రోజు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.